ప్రతి సింగర్ కి ఒక ఐడియా ఉంటుంది. ఈ సాంగ్ ఎంత రీచ్ అవుతుంది, ఎంత పేరు వస్తుంది, ట్రెండ్ సెక్టర్ అవుతుందని కొంతమంది అనుకుంటాం, కొంతమంది ఎక్స్పెక్ట్ చేయకుండానే అవుతుంటుంది. వాట్ అబౌట్ ఊహ అంటావు మామ? లేదు, దాని బిఫోర్ నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లాసికల్ అనేది నేర్చుకోలేదు. బై బర్త్ వచ్చింది అంతే. నేను ఓల్డ్ సాంగ్స్ అన్నీ అవి ప్రాక్టీస్ చేసుకుంటూ వచ్చేదాన్ని. సో అలా ఆ టైంలో నేను V6లో అక్కతో నేను ఒక ఇంటర్వ్యూ జరిగిందనమాట. అందులో డిఎస్పి సార్ అండ్ సుకుమార్ సార్ పిలవడం జరిగింది. ఆ సాంగ్ ఇంత ఫేమస్ అవుతుందని కూడా తెలియదు నాకు. సో అండ్ దట్ టు ఏమంటారు, ఓపెన్ వాయిస్తోనే తెలుసు నాకు, నేను పాడగలుగుతాను ఓపెన్ వాయిస్తో అని. కానీ వాళ్ళు ఫైండ్ అవుట్ చేశారు, ఎలా అంటే నా హస్కీ వాయిస్ ఉందని కూడా వాళ్ళు రికగ్నైజ్ చేశారు నాకు. సో ఆ హస్కీ వాయిస్తో పాడడం వల్ల అంత హిట్ పాపులర్ వచ్చేసింది అనమాట. ఓకే, బట్ ఫస్ట్ ఈ సాంగ్ సుకుమార్ గారు కానీ దేవి గారు కానీ మీతోనే ట్రై చేద్దాం అనుకున్నారా, లేకపోతే వేరే వేరే సింగర్స్ అనుకొని ఇంద్ర దగ్గరికి వచ్చింది ఈ సాంగ్? లేదు, డిఫరెంట్ సింగర్స్తో వాళ్ళతో ట్రై చేయాలని అనుకున్నారు. ఓకే, బట్ ఎవరైనా రూరల్ వాళ్ళు ఎవరైనా సింగింగ్ చేస్తున్నారని వాళ్ళు యూట్యూబ్లో సర్చ్ చేస్తే అది నా పేరు వచ్చిందనమాట. సో వాళ్ళు అలా పిలవడం జరిగింది నన్ను. ఓకే. యా.